హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నా యొక్క వీడియోల ద్వారా మార్కెటింగ్, హెచ్ఆర్, అదేవిధంగా ఎంబీఏకి సంబంధించిన కొన్ని కెరియర్ గైడెన్స్ టాపిక్స్ డిస్కస్ చేస్తుంటాను. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ కార్పొరేట్ స్ట్రాటజీ ఫార్మేషన్, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, అదేవిధంగా ఫంక్షనల్ స్ట్రాటజీస్. సో మొదటిగా కార్పొరేట్ స్ట్రాటజీ ఫార్ములేషన్. ఇందులో ఫస్ట్ వన్ గ్రోత్. ఇక్కడ మేము బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసము, అదేవిధంగా బిజినెస్ డైవర్సిఫికేషన్ పైన దృష్టి పెడతాము. సో డైవర్సిఫికేషన్ ఇన్ అదర్ సెక్టార్స్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి స్టెబిలిటీ స్ట్రాటజీ. ఇక్కడ నా బిజినెస్ని నేను హోల్డ్ ఆన్ చేస్తాను, మెయింటెనెన్స్ చేస్తాను, అదేవిధంగా సిచ్యువేషన్స్తో కన్సాలిడేట్ చేస్తానన్నమాట. వెరాస్ థర్డ్ వన్ వచ్చేసి రీట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, వేర్ ఐ లుక్ టు రీస్ట్రక్చర్ మై బిజినెస్, ద ఫైనాన్షియల్ కండిషన్స్, అదేవిధంగా డీఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తానన్నమాట. ఒకవేళ నాకు అవసరం ఉంటే నేను డీఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ లీడర్షిప్. నేను ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తూ నా కస్టమర్స్ ఎవరైతే తక్కువ ధరకి ప్రోడక్ట్ కావాలంటారో వాళ్ళ కోసము ఆ తక్కువ ధరలో ప్రోడక్ట్ అందించే విధంగా నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించి నేను ప్రైస్ సుప్రీమసీ తీసుకొని వస్తానన్నమాట నా యొక్క కంపెనీకి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెగ్యులర్గా దొరికే ప్రోడక్ట్కి నా ప్రోడక్ట్కి ఒక డిఫరెంట్ ఏదైనా పాయింట్ ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట. అలా నేను ఇతర ప్రోడక్ట్స్తో డిఫరెంట్ అని చూపిస్తూ నేను నా యొక్క స్ట్రాటజీని ఫ్రేమ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్. ఇక్కడ నేను ముందు పాయింట్ చెప్పాను కదా ఏంటి డిఫరెన్షియేషన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా యొక్క ప్రోడక్ట్ డిఫరెంట్ అని చూపిస్తూ నా టార్గెట్ కస్టమర్స్ని ఎవరు అనేది నేను సెట్ చేసుకొని వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేసుకొని తద్వారా నా మార్కెట్ని డెవలప్ చేయాలని చూస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ స్ట్రాటజీస్. ఇది మా జనరల్ స్ట్రాటజీస్ అన్నమాట, మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రోడక్ట్ని ఏ విధంగా మార్కెట్ చేయగలగాలి, ఎట్లా మార్కెట్ చేస్తే నేను నా యొక్క కాంపిటీటర్ నుంచి సుపీరియర్గా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్. సో హౌ కెన్ ఐ మేనేజ్ మై ఫినాన్స్, నేను మేనేజ్ ఎలా చేయాలా నా యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, దీని గురించి స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేస్తాను. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ స్ట్రాటజీ. సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ ఫర్ మై ఆర్గనైజేషన్, ఎటువంటి పీపుల్ని నేను రిక్రూట్ చేసుకుంటే నా ఆర్గనైజేషన్ బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతుంది అన్న స్ట్రాటజీస్ ఫామ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్. ఇవి వచ్చేసి జనరల్గా మేము డే టు డే ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ కావచ్చు. సో దట్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ గుడ్ విత్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అట్ లో అన్న దాని గురించి స్ట్రాటజీస్ నేను ప్రిపేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ది కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, మార్కెటింగ్ దట్ ఈజ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అన్నమాట. హోప్ నా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని ఆశిస్తూ థ్యాంక్ యూ.